హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఇందాక మార్నింగే 6:15కి లేచి ఇల్లంతా పూజ చేసుకొని బయట కూడా కడిగి ముగ్గు అయితే పెట్టేసిన. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి పెంచుకుంటాను ఒకసారి. మనం ఎంత నైట్ నీట్గా తుడుచుకున్నాం, మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి అయితే ఇలా తుడుచుకోవాలి. ఫస్ట్ ఒకసారి అయితే తుడుచుకుంటున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాం. బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాం ఆడడానికి. ఈలోపు నేనైతే నైట్ బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పొద్దున హడావిడి లేకుంటుంటుంది కదా అని చెప్పి. పొద్దున్నే మళ్ళీ ఇవి కట్ చేసుకోవడమా అంటే టైం కొంచెం పడుతుంది కదా, అందుకనే రాత్రే కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు జస్ట్ ఉల్లిగడ్డని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అయితే కర్రీ వండుకుంటే అయిపోతుంది. ఈ లోపల నీళ్ళు అయితే వేడైపోతాయి కదా అని చెప్పి వాటర్ అయితే పెట్టేసుకున్నాం. వాటర్ అయితే వేడైపోయాయి. ఫస్ట్ అయితే వాటర్ తాగేసుకున్నాం. ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడైతే కర్రీ వండుకుంటా. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నా. ఆయిల్ అయితే వేడైంది. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే తీసుకున్నాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆయిల్ అయితే అయిపోయింది. ఇందులోకి బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాం. తర్వాత కొంచెం కారం, నేనైతే పచ్చిమిర్చి 2 వేసినా కదా, అందుకనే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసిన కదా, ఒకసారి అయితే కలుపుకుంటాం. పిల్లల వాటర్ బాటిల్స్ అయితే నింపేసుకున్నా, బాటిల్స్ కూడా వాటర్ పట్టేసుకున్నా. ఇప్పుడైతే పిల్లలకి పాలు పెడుతున్నా. ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదు. మార్నింగ్ ఏం టిఫిన్ చేసినా మా పిల్లలు అయితే సరిగా తినట్లేదు. మాకు టిఫిన్ వద్దంటున్నారు. తింటే ఒక హాఫ్ దోశ, ఇడ్లీ, అంతకు మించి ఎక్కువ తినట్లేదు. అందుకే ఈరోజు అయితే అసలు టిఫిన్ ఏం చేయట్లేదు. పాలే తాగేస్తామని చెప్పి అన్నారు. పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నా. ఈ పాలు మాత్రం గేదె పాలండి. మా వారైతే తీసుకొస్తున్నారు. అక్కడ వాళ్ళ దగ్గరనట అమ్ముతున్నదట, అక్కడ నుండి అయితే తీసుకొస్తున్నాడు. హాఫ్ లీటర్కు 40 రూపీస్ అంట. ఈ ప్యాకెట్ పాలు అయితే పిల్లలకి ఎప్పుడు పోయలేదు, మేము తాగలేదు. పిల్లలు ఎప్పుడు చిన్నప్పుడు తాగిల్లో అంతే. ఇప్పుడైతే పాలు మానేసి చాలా 2-3 సంవత్సరాలే అవుతుంది. మళ్ళీ ఇవి గేదె పాలు అన్నారు కదా అని చెప్పేసి ఈ మధ్యనే అప్పుడప్పుడైతే పిల్లలు తాగుతున్నారు. మంచిది కదా గేదె పాలు అని చెప్పేసి ఇస్తున్నా. అందుకని చెప్పి ఇప్పుడైతే పాలే వెయిట్ చేస్తున్నా. ఈరోజు పాలే తాగుతామంటున్నారు అని చెప్పి. ఒక్కొక్క కర్రీ అవుతుంది, ఇంకో పక్క పాలైతే పెట్టేసిన. ఇవైతే అయ్యేలోపు ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. పిల్లలకైతే లేపి బ్రష్, స్నానం అయితే చేయించాలి. వాళ్ళని అయితే లేపుతున్నా. ఇప్పుడు పిల్లలైతే పాలైతే తాగేస్తారు. ఇప్పుడైతే లంచ్ బాక్స్లు పెడుతున్నా. లంచ్లోకి అన్నము, బీరకాయ కర్రీ అయితే పెట్టేసాను. స్నాక్స్కి అయితే ఈరోజు యాపిల్స్ పెడుతున్నా. యాపిల్స్ అయితే ఇలా కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి కాసేపు ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత బాక్స్లో పెడితే నల్లబడవంట. అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇలా పెడుతున్నా. చూడాలి మరి ఎలా ఉంటాయో.
బాక్సెస్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకు రెడీ చేపిస్తున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు నేనైతే టీ పెట్టుకుంటున్నాను. మా వారికి నేనైతే టీ పెట్టుకున్నాను. టీ అయితే అయిపోయింది. టీ తాగేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మా వారికి అయితే ఓట్స్ కలిపించిన. నేను మాత్రం నైట్ చేసిన చపాతీ ఉండే 2 మిగిలిన బ్రేక్ఫాస్ట్కి అయితే నేను చపాతీ బీరకాయ కర్రీ అయితే పెట్టుకొని తింటున్నాను. ఇదైతే చిల్డ్రన్స్ రూము. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక. ఊరికే ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఏదో ఒకటి వేయడము, మళ్ళీ అంతా ఖరాబ్ చేయడమే చేస్తున్నారు. ఇది రోజు అయితే ఇల్లంతా ఈ రూమ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. టిఫిన్ చేసిన తర్వాత చాలా టైం ఖాళీగానే ఉంది కదా, రోజు పడుకోవడమే అవుతుంది. ఈ పడుకోవడం వద్దు, క్లీన్ చేసుకుందామని చెప్పేసి రూమ్ అంతా అయితే ఇప్పుడు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. 1 అవర్ అయితే పట్టింది రూమ్ అంతా క్లీన్ చేయడానికి. మ్యాట్ అంతా పక్కకు అనేసి ఇల్లంతా ఉడ్చుకొచ్చి సెల్ఫ్లు గిన అంతా తుడుచుకుంటూ మళ్ళీ ఫొటోస్ గిన అన్నీ పెట్టేసిన. ఆ తర్వాత మ్యాట్ అంతా పక్కకు పెట్టేసి రూమ్ అంతా మాప్ అయితే పెట్టేసిన. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ మ్యాట్ వేసి ఎక్కడెక్కడైతే సెట్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే రూమ్ నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకొని లేచాను. ఆ తర్వాత టైం 2:30 అవుతుండే. లేచి లంచ్ అయితే చేసిన. తర్వాత గిన్నెలు కొన్ని ఉంటే కడిగేసి కాసేపు ఫోన్ చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. మా వారు చేస్తున్నారు, మా పిల్లలు పిడుగులు. హాయ్, పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడైతే హోంవర్క్ చేపిస్తున్నా ఇద్దరికి. Where is 3? ఇక్కడ స్పెల్లింగ్ ఇక్కడ రాయాలి, పేరు నేమ్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ టార్టాయిస్. వేర్ ఇస్ టార్టాయిస్? విచ్ నెంబర్? 15. So 15. F. 15 spelling okay. T E G 15. Fish. Which number? 11, 12, 13, 14, 15, 16. Where is 16 number? Here. 16. 16. Pig. Pig. Which number? 22. Where is 22 number? Sorry. What's that? ఏంటంట
మూసుకొని తింటూ దూరం చేస్తే ఉంటుంది 28 ఇదేంటి Kitchen. పిల్లలు హోంవర్క్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఆ తర్వాత టీ పెట్టుకొని మా వారు నేనైతే టీ తాగేసాము. పిల్లలన్నీ కడిగేసి పెట్టుకున్నాను. ఇల్లు కూడా ఉడ్చేసుకున్నాను. ఇప్పుడైతే పిల్లలు సైకిల్ తొక్కుకుంటామంటున్నారు. నేను కూడా కిందికైతే వెళ్తున్నాను. పిల్లలైతే సైకిల్ దెక్కుతున్నారు. పైకి అయితే వచ్చేసినాము. నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నాను. కర్రీ అయితే ఏం చేయాలా అనుకుంటే ఆలు ఫ్రై చేయమని చెప్పి అయితే మా బాబు అన్నాడు. అందుకనే ఆలు అయితే కట్ చేసుకుంటున్నాను. బాబు ఒక్కడే సైకిల్ తొక్కుకుంటే వాడు ఒక్కడే వెళ్తాడు. కాకపోతే పాప కూడా అనేసరికి పాప వెళ్ళినప్పుడు కంపల్సరీ నేనైతే వెళ్తాను. అందుకనే నేను ఈరోజు వెళ్ళి వాళ్ళిద్దరు సైకిల్ తొక్కుకునే అంతసేపు ఉండి తర్వాత వాళ్ళని తీసుకొని అయితే వచ్చేసినాం. కూర అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. కొంచెం మేము తొందరనే డిన్నర్ చేస్తాము. అందుకని చెప్పి పిల్లలకైతే అన్నం కలిపిచ్చేసాను. వాళ్ళైతే తింటున్నారు. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. గ్యాస్ అంతా నీట్గా తుడిచేసుకొని గిన్నెలన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నాను. టైం అయితే 9 అవుతుంది. ఇది ఈరోజు నా రొటీన్ బ్లాగ్. ఈరోజే కాదండి, ఎవ్రీడే ఇలానే ఉంటుంది. నాకే కాదు, ఇంట్లో ఉండే ప్రతి ఆడవారికి ఉండే పనులే ఇవి. మనం ప్రతిరోజు చేసే వంటలో మార్పు ఉండొచ్చు, కానీ పనిలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. రోజు ఇవే పనులు ఉంటాయి, ఇలానే చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇది ఈ బ్లాగ్ అండి, ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.